ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఉన్నటువంటి ఏకైక పథకం రైతు భరోసాకు కూడా 6,000 ఇవ్వలేని ఈ ప్రభుత్వము, మరోవైపు విద్యార్థుల కోసం స్కాలర్షిప్ రిలీజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఇవ్వని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వము, సేమ్ టైం ఎంప్లాయీస్ కి సాలరీస్ కూడా ఇన్ టైం ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వము 500 కుటుంబాలను నాశనం చేస్తూ 500 కుటుంబాలను రోడ్డు మీద గీడుస్తూ 5,000 కోట్లతోని గాంధీ గారి విగ్రహం కట్టడానికి రెడీ అయ్యారు. అవసరమైతే అదే గాంధీ గారి కుటుంబానికి 1000 కోట్ల ఫండ్స్ ఇవ్వడానికి మేము రెడీ తెలంగాణ రాష్ట్రం తరఫున అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చున్నారు అంటే దానికి కారణం గాంధీ గారు కాదు, తెలంగాణ బిడ్డలు. తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రతి విద్యార్థి, తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రతి ఉద్యమకారులు, వారి చెమట వారి రక్తం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వారు కష్టపడి వాళ్ళు పోరాడడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే ఈరోజు మీరు ముఖ్యమంత్రి అవ్వగలిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మీరు హామీలు పక్కన పడేసి ఈరోజు వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వకుండా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వదిలేస్తూ ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో కేవలం విగ్రహాల కోసం 1,000 కోట్లు, ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా తీసుకెళ్లి మీరు రాహుల్ గాంధీ ప్రచారాల కోసం, మరో రాష్ట్రంలో ఎన్నికలు గెలవడానికి మీరు ఖర్చు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి విషయం మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని మీరు గాలికి వదిలేస్తూ తెలంగాణ రాష్ట్రంపై ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా కేవలం అధికార అహంకారంతోనే ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈరోజు మీరు హైడ్రా పేరుతో చేసినటువంటి మోసాలు కూడా అంత ఇంత కాదు. కేవలం ఒక 4 చెరువులను మీరు బాగు చేసి దాన్ని హైప్ చేసుకుంటూ 400 సామాన్య కుటుంబాలను మీరు 400 సామాన్య కుటుంబాల ఇల్లు కొలుస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇదేనా మీరు చెప్పినటువంటి తెలంగాణ ప్రజల ప్రభుత్వము? ఇదేనా మీరు తెలంగాణ కోసం ఇచ్చినటువంటి హామీలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ప్రజల కోసం ఖర్చు చేయలేని నాయకత్వం ప్రచారం కోసం మాత్రం కోట్లు పారేస్తుంది. ప్రజల డబ్బు ప్రజలకే ఖర్చు అవుతుందా లేదా? కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.